నమస్తే. 12 రాశుల వారికి కూడా ఈ నవంబర్ మాసంలో ఏ రకంగా ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది, ఎటువంటి గ్రహ మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంచలనాలు మీ లైఫ్లో రాబోతున్నాయి, లేకపోతే ఎటువంటి చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఎంత ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండబోతోంది, ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, ఇటువంటివన్నీ తెలుసుకుందాం రండి. వృశ్చిక రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి కుజ భగవానుడు. కుజ భగవానుడు మీ రాశిలోనే సంచారం చేయడం, బుధ భగవానుడితో కలిసి రవి కూడా చకచక నవంబర్ 16వ తారీఖు వృశ్చికానికి వచ్చేయడం, ఇంకే తర్వాత శుక్ర భగవానుడు వ్యయ స్థానంలో 12వ స్థానంలో, గురు భగవానుడు మీకు నవమ స్థానంలో భాగ్యస్థానంలో అయితే శని భగవానుడు మీకు పంచమ స్థానంలో, తర్వాత రాహు భగవానుడు చతుర్థంలో, కేతు భగవానుడు దశమ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ ఇండివిజువల్ పర్సనాలిటీ, హెల్త్, మీ సెల్ఫ్ ఆలోచన, మీ థింకింగ్ కెపాసిటీ, ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే రాశి లార్డ్ కుజ భగవానుడు మీ రాశి అందే సంచారం, కుజుడితో పాటుగా బుధ రవులు ఇద్దరు. ఇక్కడ ఏమవుతుందంటే స్పీడ్ బాగా పెరుగుతుంది, యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారు, గోల్ ఓరియంటెడ్గా ఉంటారు, ఒబ్సెసివ్గా మీరు చేయాలనుకున్నదంతా కూడా చేసేస్తారు, వెరీ ఒబ్సెసివ్లీ. అంటే ఈ టైంకి ఇది అయిపోవాలి అనుకున్నాము, మా లైఫ్లో ఈ జంక్షన్లో ఇది అయిపోవాల్సిందే అనే విధానంలో ప్రవర్తిస్తారు. కానీ ఆ స్పీడే ఒక్కొక్కసారి మిమ్మల్ని కాస్త డీరేల్ చేయడానికి కానివ్వండి, లేకపోతే హెల్త్ పరంగా కాస్త ఏమైనా చిన్న అంటే ఏదైనా పని చేసేటప్పుడు గబుక్కుని ఏదైనా గీసుకోవడమో, లేకపోతే మీ ఎబిలిటీని ఛాలెంజ్ చేసే హెల్త్ ఇష్యూ రావడం, మీ ఎబిలిటీని ఛాలెంజ్ చేసే హెల్త్ ఇష్యూ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పీడ్గా ఏదైనా చేసేస్తున్నాను, చక్కబెట్టేస్తున్నాను, ఏదైనా గబుక్కుని ఏదైనా తగలడం, గుచ్చుకోవడం, అప్పుడు అంతే స్పీడ్ ఉండదు కదా, అటువంటివి. సో ఇక్కడ ఒక చిన్న, ఎక్కడైనా సరే ఒక చిన్న చుక్క రక్తం ఏదైనా కాస్త గుచ్చుకోవడమో తెగడమో లాంటివి, చిన్నది ఒక చుక్క అంతే, అంతకంటే ఏం లేదు. సో అటువంటివి ఏమైనా జరగడం, బళ్ళు నడిపే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కాస్త జాగ్రత్తగా మీరు వెహికల్స్ నడపండి. అట్ ద సేమ్ టైం మీరు ఏదన్నా అంటే మీరు వ్యక్తిగతంగా ఆలోచన పరంగా కూడా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుని ఏదైనా జాబ్, అటువంటి జాబ్స్లో ఉంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లోకి, డిస్కషన్స్లోకి వెళ్ళి అనవసరంగా స్ట్రెస్ మాత్రం ఇంక్రీజ్ చేసుకుని హెడేక్స్కి దారితీసే ఎటువంటి బిహేవియర్కి కూడా మీరు లోను కాకుండా దయించి చూసుకుంటే మంచి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు మీకు పంచమాధిపతి అవుతారు కాబట్టి, ఆయన భాగ్యస్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీకు మంచే జరుగుతుంది, చాలా ఉత్తేజంగా ఉంటుంది. అంటే లాస్ట్ 1 year నుంచి కూడా, లాస్ట్ 4-5 months నుంచి కూడా గురు భగవానుడు మీకు అష్టమ సంచారం చేయడం, ఇప్పుడు ఆయన భాగ్యానికి రావడం, హఠాత్తుగా ఎవరికైనా డైజెస్టివ్ ఇష్యూస్, ఇంటెస్టినల్ ఇష్యూస్, అల్సర్స్, ఆపరేషన్స్, సర్జరీస్ లాంటివి ఏమైనా అయితే పూర్తిగా ఇక్కడ మీరు కోలుకోగలగడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు ఎడ్యుకేషన్ పరంగా, విద్యాబుద్ధుల పరంగా సర్టిఫికేషన్, స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్, అట్ ద సేమ్ టైం మీరు మీ స్టడీస్ పరంగా కానివ్వండి, లేకపోతే స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ పరంగా కానివ్వండి, ఎటువంటి ఆస్పెక్ట్స్లో అయినా సరే యూ కెన్ టేక్ గుడ్ డెసిషన్. ఆ డెసిషన్ తీసుకుని మీరు ముందుకు వెళ్ళడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు ఏది చేసినా సరే, లేకపోతే మీ స్కిల్ సెట్ని పెంచుకునే విధానంగా ప్రవర్తించడం, లేకపోతే ఎగ్జామ్స్ ఏమైనా రాస్తుంటే చాలా చక్కగా మీకు మార్క్స్ రావడం లాంటివి కూడా ఇక్కడ జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తున్నట్లయితే, ఇక్కడ టీచింగ్ ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తున్నట్లయితే విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ టైంలో బిఫోర్ December 5th, ఐ రిపీట్, బిఫోర్ December 5th లోపు ఉన్న ఎగ్జామ్స్ ఎవరైనా ఉంటే మీరు చక్కగా గత 1 year 2 years నుంచి ప్రిపేర్ అయ్యి ఉంటే అప్పుడు మీరు క్లియర్ అవుతారు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శుక్ర భగవానుడు మీకు సప్తమాధిపతి, ఆయన వ్యయస్థానంలో ఉన్నారు. టూర్స్, ఫారెన్ టూర్స్, తర్వాత ఎక్స్ట్రావెగాన్జా టూర్స్, లగ్జరీ టూర్స్, ఫుడ్, డైనింగ్, లగ్జరీ రెస్టారెంట్స్లో తినడం, పార్ట్నర్తో ఎక్కువ లగ్జరీ ఓరియంటెడ్ ఆలోచనలు చేయడం, చాలా క్లాస్గా, ఎలిగెంట్గా టైం స్పెండ్ చేయటం, ఏ చేసినా చిన్నదానికి వెళ్ళినా సరే అది చాలా లగ్జూరియస్గా మీకు హెల్ప్ అవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఖర్చులు ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
ఇంటీరియర్స్, హోమ్ ఇంటీరియర్స్ లాంటి వాటి మీద ఖర్చు పెట్టడం. కార్స్ ఇంటీరియర్స్, పర్ఫ్యూమ్ బాటిల్స్, కార్లో ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, ఎయిర్ ఫ్రెషనర్స్, అవి వాటివి నార్మల్గా మీరు 450 రూపీస్ది తీసుకుంటే ఈసారి 1150 తీసుకుంటాం. లేకపోతే ఇంకేదో కొత్త టెక్నాలజీ, ఇది ఇంకేదో వచ్చిందని చెప్పి దాని మీద అదనంగా ఖర్చు పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే చంద్ర రవిలు మీకు నవమ దశమాధిపతులు అవుతారు కాబట్టి చంద్ర భగవానుడు ప్రతి 2.5 రోజులకి రాశి మారిపోతారు. రవి భగవానుడు మీకు ఎట్లాగో మీకు వృశ్చికంలోకి అంటే మీ రాశి అందే సంచారం కాబట్టి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. వృశ్చిక రాశి మీకు మంచి ఆపర్చునిటీస్ రావడం, లేకపోతే మీరు సద్వినియోగం చేసుకోవడం, వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ కూడా అటువంటివి వాటికి కూడా మీకు సంపూర్ణ అవకాశాలు వస్తూ ఉంటాయి. బాసెస్ యొక్క సపోర్ట్ మీకు బాగా పెరుగుతుంది. బాసెస్తో మీరు చాలా చక్కగా కనుక మసులుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క అనుభవాలు మీతో షేర్ చేసుకోవడం, ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం, వాటి మూలాన మనం ఎదుగుతాం కదా, సో అటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ అదే రకంగా మీరే కనుక ఒక బాస్ పదంలో ఉండి ఇక్కడ టీం మీద అరవడానికి కానివ్వండి, కాస్త కొట్లాటలు అవ్వడం కానివ్వండి, ఒక ఆర్గ్యుమెంట్ అవ్వడానికి కానివ్వండి, ఇలాంటివి అవకాశాలు ఉంటే వాటికి తావివ్వకుండా మసులుకోండి. మీ జన్మకుండల్లో జరిగే ఎటువంటి మార్పులైనా సరే మీరు ఖచ్చితంగా జాగ్రత్త వహించినట్లయితే మీకు మీ జన్మకుండల్లో ఉండే క్వశ్చన్స్ని, మీ డౌట్స్ని కనుక మీరు చెప్పించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, శనివారాలు, కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఈశ్వరారాధన, దామోదర ఆరాధన, తర్వాత వైష్ణవ ఆరాధన ఈక్వల్గా చేస్తూ ఉంటాం. శివకేశవులకి ఎప్పుడు కూడా భేదం లేదు, అండ్ ఆ భేదాన్ని ఎప్పుడు కూడా మనం పాటించకూడదు అనేదే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అంతే కదా. సో సోమవారాలు, శనివారాలు, తర్వాత ఏకాదశులు, తర్వాత పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఆ రోజు గురునానక్ జయంతి కూడా వస్తుంది. కార్తీక పౌర్ణమి తర్వాత కార్తీక అమావాస్య ముందొచ్చే చతుర్దశి, తర్వాత అమావాస్య రోజు పొలాల అమావాస్య, ఇలా దామోదర ద్వాదశి అంటే కార్తీక దామోదర ద్వాదశి అంటాం, కైసిక ద్వాదశి అంటాం, ఇలా తులసి వివాహము, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా 30 రోజులకి 30 ఈవెంట్లు, 30 చక్కగా మనం చేసుకోదగిన పూజలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు. అందరికీ ఉపయోగపడేలాగా మనకి వచ్చిన ఏ కొద్దిపాటి చిన్న చీమంత గోరంత కష్టం అనుకుందాం, గోరంత ఇష్యూ అనుకుందాం, ఆ గోరంత ఇష్యూని కూడా తీసేసేయడానికి తర్వాత పెళ్ళి కాని వారికి ఎంతో చక్కగా మీరందరూ కూడా శ్రవణం చేసినా చదివినా సరే, అంటే శ్రవణం అంటే విన్నా చదివినా సరే మీకు ఎంతో చక్కగా మంచి మేలుని చేకూర్చే శివమహత్యం కథ ఈరోజు చెప్పుకుందాం. అయితే శివమహత్యం కథలో పూర్వము శివయ్య రాజేశ్వరుని బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. వారు ఎంతో పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళు అలా ఉండడం వలన ఈ శివయ్య అనే బ్రాహ్మణుడు తిరుపతి క్షేత్రానికి వెళ్ళి చక్కగా ధనార్జన చేసుకుందామని బయలుదేరతాడు. అయితే ఒక ఋషీశ్వరు ఎదురై, నాయన నువ్వు తిరుపతి దాకా వెళ్ళిన తర్వాత నీకు స్వామి దర్శనం అవుతుంది, కానీ ధనార్జన ఎలా చేస్తావు, అలా కుదరదు, కాబట్టి నీకు శివమహత్యం కథ చెప్తాను, ఆ వ్రతం కథ ఎప్పుడు నువ్వు చక్కగా చేసుకుంటూ ఉండు, నీకు నిత్యం శుభం జరుగుతుందని చెప్పి ఆ శివమహత్యం కథ చెప్తాడు. పూర్వం వంగదేశ రాజకుమార్తె ఒక ఆవిడ ఉండేది, సీమంతిని అని. ఆ సీమంతినికి ఒకరోజు ఒక ఋషీశ్వరి భార్య మైత్రేయి అని ఆవిడ ఆ వనంలో ఆ అమ్మాయి అందరూ చెలికత్తలందరూ తిరుగుతుండగా పూలు ఏరుకుంటూ ఉండగా ఆవిడ ఏం చెప్తుందంటే ఈ శివమహత్యం కథ అంతా ఆ అమ్మాయికి చక్కగా చెప్పి వినిపించి కథ విధానం అంతా చెప్పి చక్కగా ఇలా పూజ చేసుకోమ్మా, శివుడికి పార్వతీదేవికి పూజ చేసుకుని తెల్లటి పుష్పాలతో అర్చించు, చక్కగా ఆ కథ అంతా చదువుకున్న తర్వాత అక్షంతలు వేసుకో తల్లి అని కథ చెప్తుంది. కథ చెప్పిన తర్వాత ప్రతి సోమవారం కూడా సీమంతిని చాలా చక్కగా విధి విధానాలతో పూజ అంతా చేస్తుంది. చంద్రవల్కుడు అనే మహారాజుకి ఇచ్చి సీమంతిని వివాహం చేస్తారు. అయితే ఆ చంద్రవల్కుడు తో వివాహం అయిన కొంతకాలానికి ఆ రాజకుమారుడు ఏం చేస్తాడు, స్నేహితులతో కలిసి యమునా నదిలో నదీ తీరాన నదిలో నావపై బయలుదేరతాడు. నదిలో నావపై బయలుదేరిన రాజకుమారుడికి ఒకసారి ఏమవుతుంది, నావ తిరగబడిపోయి నదిలో రాజకుమారులందరూ కూడా మునిగిపోతారు. ఈ నదిలో మునిగిపోయిన రాజకుమారులందరినీ కూడా తక్షకుడు, నాగలోకానికి చెందిన తక్షకుడు యొక్క ఈ మహారాజు యొక్క ఈ ఆ దేశానికి చెందిన నాగకన్యలందరూ కూడా ఇతన్ని పట్టుకుని, ఆ రాజకుమారులందరినీ పట్టుకుని తక్షకుడి వద్ద తీసుకెళ్తారు. తక్షకుడు తన దివ్యదృష్టితో ఈ జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుని ఆయన ఏం చేస్తారు, వీళ్ళ రాజకుమారులందరినీ మానలతో సత్కరించి
చక్కగా వాళ్ళకి నాగలోక సౌందర్యాన్ని అంతా తిలకింపజేస్తాడు. నాగలోక సౌందర్యాన్ని తిలకిస్తూ వీళ్ళేం చేస్తారు, ఆ పనిలో పడిపోయి పూర్తిగా లేట్ అయిపోయి మైమరిచిపోతారు ఈ రాజకుమారులు. ఈలోగా ఏమవుతారు, దాయాదులు బయలుదేరుతారు. దాయాదులు అంటే ఎవరు, రాజాని అపహరించి వీళ్ళ రాజ్యాన్ని అపహరించి ఆ చెరసాల్లో పెట్టేస్తారు ఈ రాజకుమారి యొక్క తల్లి తండ్రిని. సీమంతిని కూడా పాపం అన్నీ కోల్పోయి ఆ చెలికత్తలతో నదీ స్నానానికి వెళ్ళి పాపం దిక్కుతోచిన దానిలాగా ఉంటుంది. ఒకరోజు బొట్టు కూడా లేకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తుంటే ఈలోగా ఈ సీమంతిని చేసిన కథకి శివుడు ప్రసన్నమై శివుడు కల్లో కనిపించి చెప్తాడు ఈ అమ్మాయికి, నాన్న నీ భర్త వస్తున్నాడు, నువ్వు భయపడకు, చక్కగా పూజ చేసుకోని. ఈలోగా రాజకుమారుడికి జ్ఞానోదయమై శివుడు దయ వల్ల తక్షకుడికి చెప్తాడు, మా వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో, నేనేమో ఇక్కడే ఉండిపోయాను, నేను ఇంకా బయలుదేరుతానండి అని చెప్పి నమస్కారం చేసుకుని తక్షకుడు అమృత భాండం ఇస్తాడు. నీకు నీ భార్యకి నీ కుటుంబానికి కూడా ఎప్పుడూ కూడా ఏమాత్రం లోటు ఉండదు. అమృతం అంటే ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణం లేనట్టే. ఆ భాండం తీసుకుని అమృత కుండంతా తీసుకుని తక్షకుడు బయలుదేరతాడు. నది తీరం దాకా చేరేసరికి బొట్టు లేకుండా ఉన్న సీమంతిని చూసి తక్షకుడు అసలు గుర్తే పట్టకుండా సీమంతిని కూడా భర్తను గుర్తుపట్టదు. జరిగిన వృత్తాంతం అంతా మాయావి రూపంలో తక్షకుడిని తలుసుకుని మాయా వేషం వేసి జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుంటాడు. వెళ్ళి తల్లి నీ భర్త 3వ రోజుకి తిరిగి వస్తాడు అని భర్తే భార్యకి ధైర్యం చెప్పి మాయావేషంలో ఉన్నాడు కదా, సో భార్య కూడా గుర్తుపట్టదు. వెళ్ళిపోయి దాయాదులందరికీ హెచ్చరిక పంపిస్తాడు, నేను ఇలా తిరిగి వచ్చేసాను, మీరు రాజ్యం వదిలేసి వెళ్ళిపోండి, మీరు కనుక రాజ్యం వదలకుండా వెళ్ళిపోతే యుద్ధానికి సిద్ధం కండి అని. అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోయి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయింది వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు కదా. ఈలోగా చెరసాల నుంచి తల్లిదండ్రిని విడిపించుకుంటాడు. తల్లిదండ్రి ఏమంటారు, సీమంతిని చేసిన శివమత్యం కథములానే ఇదంతా ఇంత మంచి జరిగింది, లేకపోతే ఈ రాజ్యము భ్రష్టు పట్టేది, అందరం కూడా కోల్పోయేవాళ్ళం మొత్తం అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. అప్పటి నుండి ఈ దంపతులు ఇద్దరు కూడా నిత్యం శివమత్యం కథ చదువుకుంటూ ఎల్లవేళలా చక్కగా ఉంటూ అంత్యమున శివ సాన్నిధ్యం చేరి మోక్షాన్ని పొందుతారు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శివమత్యం కథ స్త్రీల వ్రతకథ పుస్తకాల్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా దొరకచ్చు. నేను చూడలేదు ఆన్లైన్, మీరు వెతకండి. ఒకవేళ నాకే దొరికితే కనుక నేనే మీకు పీడిఎఫ్ రూపంలో పంపించేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి డౌన్లోడ్ చేసుకోండి. కథా పుస్తకాలు మీకు కష్టం అయితే కనుక ఎల్లప్పుడూ ప్రతి సోమవారం చక్కగా ఉపవాసం ఉంటూ తలస్నానం చేసే నియమం ఏం లేదు, చేయాల్సిన అవసరం లేదు. సో ఉపవాసం ఉంటూ సాయంత్రం పూట దీపం పెట్టుకుని, శివాలయంలో అయినా పర్వాలేదు, ఇంట్లో అయినా పర్లేదు, ఆవునేతో దీపం పెట్టుకుని కథ చదువుకుని అక్షంతలు వేసి శివపార్వతులకి నమస్కరించుకుని బెల్లం ముక్క అయినా సరే, మీరు ఏమాత్రం ఏ నివేదన చేయలేకపోతే బెల్లం ముక్క అయినా నివేదించండి, చక్కగా ఈ పూజ చేసుకోండి. ఎంతో నమ్మకంతో చెప్తున్నాను, ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకి కూడా వివాహం అయిపోతాయి. శుభం భూయాత్.